ఇంటిల్లిపాది చూసి వినోదాన్ని పొందే కథలతో ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈటీవీ విన్ ఓటీటీలో మరో చక్కటి చిత్రం సిద్ధమైంది. నూతన దర్శకుడు అనురాగ్ దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్ర పోషించిన చిత్రం వీరాంజనేయులు విహారయాత్ర. బ్రహ్మానందం గాత్రదానం చేసిన ఈ చిత్రం ఆగస్టు 14న ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ను అట్టహాసంగా విడుదల చేశారు. పవిత్ర నరేష్ ముఖ్య అతిథిగా, యువ దర్శకుడు సందీప్ రాజ్, నటుడు తిరువూర్ హాజరై వీరాంజనేయులు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సినిమా పత్రికా రంగంలో విశిష్ట సేవలందించిన రామోజీ సంస్థల అధినేత రామోజీరావుకు నిమిషం పాటు మౌనం పాటించి గౌరవాన్ని చాటుకున్నారు. అనంతరం తన సినీ ప్రస్థానం హీరోగా ఉషా కిరణ్ మూవీస్తో మొదలైందని గుర్తు చేసుకున్న నరేష్, ఈటీవీ విన్ చక్కటి కథలతో ప్రేక్షకుల మెప్పు పొందుతుందన్నారు. సత్య సంవత్సరం అయింది కానీ నా స్టోరీకి ఇంకా శుభం కాదు పడలేదండి. కారణం పుణ్యనదుల్లో నా ఆస్తికలు కలపకపోవటమే. ఉన్న ఖర్చులకు తోడు ఇది ఒకటి తక్కువ. అందరి నాన్నలు ఆస్తులు ఇచ్చేడితే ఈయన అస్థికలు ఇచ్చిపోయాడు. ఇంట్లో శుభకార్యం పెట్టుకుని అస్థికలు దాచడం అరిష్టం అండి. 1200 కిలోమీటర్లు, పైగా కార్ రెంట్ ఒకటి బొక్క. మీ నాన్న కారు ఉంది కదరా, అందులో ఫ్యామిలీ మొత్తం ట్రిప్కు పోతున్నారంటే ఏదో పెద్ద చేసమే అయిండల్లా. అవునండి, అస్థికలు కలపడానికి పెడుతున్నాం. అయ్యో పాపం, గోదావరిలోనా? కాదండి, గోవాలో. వాట్? మేడ పట్టి సముద్రంలో ముంచి తీస్తాను బ్రోకర్ ముండా కొడక. కమ్ ఆన్ గైస్, ఇన్నేళ్ల తర్వాత ట్రిప్ కి వచ్చాం. లెట్స్ సెలబ్రేట్. అదృష్టం ఆ కాంపౌండ్తో లింక్ అయ్యి ఆయన గురించి ఒకటే చెప్తానండి. నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాపిరెడ్డి గారు ఫోన్ చేసి, పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని 5 నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కపోతే ఒప్పుకోడు ఆయన. 5 నిమిషాల తర్వాత సార్ నేను వెళతాను, యువర్ టైమ్ ఈజ్ వాల్యుబుల్ అంటే, అందరి టైం వాల్యుబుల్ అండి. మీకు నా టైం ఎంత వాల్యుబుల్, మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్. కూర్చోండి మాట్లాడాడని ప్రతి విషయం అన్నీ మాట్లాడుకుని తనివితేరా వచ్చేవాడండి. లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నా బ్రెయిన్, నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ గారు అన్నాడు. అలాగే పనిచేశాడు ఆయన. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను. లైఫ్లో నేను మర్చిపోలేను. ఎన్ని వేల కుటుంబాలనైనా ఇవాళ అన్నం పెట్టాడు, ఎంతమందికి న్యూస్ అందించారు. నా అదృష్టం ఏంటంటేనండి, నాకు ఇవాళ బాగున్నానంటే, నేను 50th ఇయర్ నా గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ ఇయర్లో, ఇది గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ అండి. ఇది ఫిల్మ్ అంటే నాకు ఇది గోల్డెన్ ఫిల్మ్. ఇది నిజంగా చెప్తున్నాను, చాలా సంతోషంగా చెప్తున్నాను. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ August 14th ఈటీవీ విన్లో. ఇది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్. లాస్ట్ కూడా చాలా పెద్ద హిట్ అయిందండి, చాలా పెద్ద రీచ్ వచ్చింది. #90s ఇది అంతకన్నా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి, ఇంకా మరింత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. I have been part of ETV for long. Association is very long. కన్నడ ఒక ఈటీవీ సీరియల్ చేస్తే నేను అది 5 years ఇట్ వెంట్ ఆన్. అండ్ అది 5 yearsలో ఇట్ వాజ్ ది ఆన్ టాప్ సీరియల్. ఫ్రమ్ దెన్ ఈటీవీ has given wonderful projects, అంటే హై క్లాస్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బీ సెకండ్ థాట్ ఉండదు పబ్లిక్కి, దట్ ఏదైనా చూడొచ్చా లేదా అలా థాటే ఉండదు. సో పీపుల్ విల్ surely watch it. అలాంటి కంటెంట్ ETV is giving. We have to be thankful that ఇంకా after such a long journey, ఇంకా they maintain the same ఏమంటారు quality, the standards, and the way they take care of the actors and the technicians, everything remains the same. చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకొని సినిమా అయిన తర్వాత వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పేలా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన యాక్టింగ్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ అడిషన్ టు దిస్ ప్రాజెక్ట్ చేంజ్ ద ఎంటైర్ డైనమిక్స్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. రీమేక్ కాదు, ఫ్రీమేక్ కాదు, ఇన్స్పిరేషన్ కాదండి, ఒరిజినల్ ఫిలిం. అండ్ ఈటీవీ విన్ ఒరిజినల్ లాగా, అండ్ ఒరిజినల్ ఫ్రమ్ అనురాగ్. ఇంకా ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత దీని మీద రిఫరెన్స్లు వస్తాయి అనుకుంటా. కథ తెలుసు నాకు. కొన్ని సినిమాలు మనం బోర్ కొట్టినప్పుడు, లేకపోతే ఫ్యామిలీ అందరూ పండగలకు సరదాగా కలిసినప్పుడు రిపీటెడ్గా చూస్తూ ఉంటాం సెలెక్ట్ చేసుకొని. అలాంటి సినిమాల్లో ఒకటి అవ్వబోతోంది వీరాంజనేయులు విహారయాత్ర. విన్ గురించి చెప్పాల్సిందే ఉంది. ఈ మధ్య కాలంలో నేను రిపీటెడ్గా ఎక్కువసార్లు చూసింది 90s. సో అవి ఎక్కడొచ్చినా కూడా తెలియకుండానే మొహం మీద ఒక నవ్వు వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. వీళ్ళు ఎంత క్యూరేట్ చేసి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారనేది నేను వింటూ ఉంటాను రెగ్యులర్గా. ఒక మంచి సినిమా, మీరు రిపీటెడ్గా చూడబోయే సినిమా August 13th నైట్ రాబోతుంది. సో పెద్ద సేమ్ 90s కంటే ఎక్కువ రీచ్ అవ్వాలి, ఈటీవీకి బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలి.